9 డిజిటల్కి స్వాగతం. క్రీడలకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. గౌరవ స్పీకర్ శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట శ్రీ అల్లూరు సీతారామరాజు మెమోరియల్ 12వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ బాలుర బాలికల ఛాంపియన్షిప్ 2025-26ను గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం తీసుకువచ్చి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి గౌరవ శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గతంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగేవని, కానీ రాను రాను వాటి ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఒకప్పుడు వాలీబాల్ క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయి వరకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు ఆయన స్వాగతం పలికారు. అల్లూరు సీతారామరాజు నడియాడిన పవిత్ర భూమి అయిన కృష్ణదేవిపేటలో ఈ క్రీడలు జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎస్ఐ తారకేశ్వర్ క్రీడల పట్ల చూపిస్తున్న శ్రద్ధను, యువతకు ఇస్తున్న శిక్షణను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన చొరవతో డిఎస్సి శిక్షణ పొందిన 11 మందికి ఉద్యోగాలు రావడం గర్వకారణమన్నారు. ఇలాంటి అధికారుల సేవలు ఎంతో అవసరమని కొనియాడారు. ఈ పోటీ నిర్వహణకు తన వంతుగా 50,000 రూపాయల విరాళం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఛాంపియన్షిప్లో బాలూరు విభాగంలో 13 జట్లు, బాలికల విభాగంలో 13 జట్లు, మొత్తం 26 జట్లకు చెందిన 416 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 4 నుండి 6వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, ఇక్కడ గెలిచిన జట్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని స్పీకర్ ఆకాంక్షించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను సొంత పిల్లల్లా ఆదరించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డిఎస్సివి శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్, సర్పంచ్ లోచల సుజాత, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, విశాఖపట్నం సాఫ్ట్ బాల్ ప్రెసిడెంట్ మామిడి రమణ, వైస్ ప్రెసిడెంట్ వి దేముడు, కన్వీనర్ ఎంఈ రమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, జాయింట్ కార్యదర్శి సూర్య, స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. తీసుకెళ్తే బాగుంటుంది. ఆ కార్యక్రమం చెప్తున్నాను. అలాగే రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పి నాకు నోట్ ఇచ్చారు. చాలా సంతోషం అండి. చాలా జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే నా తాలూకు ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. మొత్తం జట్లు పురుషుల విభాగం 13 జట్లు, మహిళా విభాగం 13 జట్లు, మొత్తం 26 జట్లు పాల్గొన్నాయని చెప్పి నాకు నోట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి జట్టుకి 13 జిల్లాల నుండి మొత్తం 416 మంది క్రీడాకారులు ఈ పోటీలు పాల్గొంటున్నారని చెప్పి కూడా నాకు నోట్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది మంచి క్రీడాకారులు పిల్లలు ఆ ప్రాంతానికి వచ్చి ఆడుతున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. ఇక్కడ ఒక విశేషం ఉంది మన ప్రాంతంలో, ఈ కృష్ణదేవిపేటలో. ఈ కృష్ణదేవిపేట అంటే చాలా మందికి ఇక్కడ పిల్లలకు తెలియకపోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ పుస్తకాలు చదువుకుంటారు. అల్లూరి సీతారామరాజు సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమా యాక్టర్ కృష్ణ గారి సినిమా తీశారు అల్లూరి సీతారామరాజు. ఎన్టీ రామారావు గారు కూడా యాక్ట్ చేశారు అల్లూరి సీతారామరాజుగా. అటువంటి మహనీయుడు తిరిగిన ప్రాంతం ఈ ప్రాంతం. బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోయాడు. అతను షూట్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత అతన్ని ఇదే ఊర్లోకి తీసుకొచ్చి సమాధి చేశారు. ఇక్కడ చిహ్నంగా సమాధి కూడా ఉంది. మీరు స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అల్లూరి సీతారామరాజు గారి దర్శనం సమాధి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకొని మీరు అందరూ కూడా వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. సార్ సిఏ గారు, కాదు మా ఎస్ఐ గారు, రండి పైకి రండి. మీ గురించి చెప్పాలా? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అదొక స్పోర్ట్స్ ఇంట్రెస్ట్
రోజు పిల్లల్ని తీసుకొచ్చి గ్రౌండ్లో రన్నింగ్ చేసి ఉంటాడు. అది చేయాల్సిన లేదు, ఎస్ఐ పోలీసు ఉద్యోగం, ఇది చేయాలా. కానీ ఇంట్రెస్ట్ పిల్లలు రోజు పర్యటించడం, ఎక్సర్సైజ్ చేయించడం. ఇండోస్ సార్ నేను చూసిన దానికి బుక్స్ కూడా పంపించాను. నేను కొంతమంది పిల్లలు సెలెక్ట్ చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇస్తాను. మన డిఎస్సిలో కోచింగ్ ఇచ్చిన 11 మంది ఉద్యోగాలు వచ్చాయి. నేను ఏమంటానంటే అతనికి చేయవలసిన లేదు, ఉద్యోగం చేసిన వాళ్ళు ఇది చెంత ఎందుకు చాకరీ అయినా సరే ఇంట్రెస్ట్ నేను చేస్తాను సార్ అని. తర్వాత స్పోర్ట్స్ సార్ నాకు జీతం వస్తుంది, ఎంతో కొంత ఖర్చు పెడతాను సార్ అని మాట్లాడే పరిస్థితి. అందుకే అన్నా ఇటువంటి ఎస్ఐలు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉంటారు, ప్రతి మండలంలో ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఇటువంటి మీట్ పెడితే ఎంత బాగుంటుందండి, చూడడానికి ఎంత అందంగా ఉంటుందండి, ఎంత ప్రోత్సాహంగా ఉంటుందండి. అంటే మనందరం ఈ డిపార్ట్మెంట్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగి ఇప్పుడు తగ్గిపోయాయి. మన రాష్ట్రంలో ఎంతోమంది క్రీడాకారులు నాకు తెలుసు. నేను కూడా వాలీబాల్ ప్లేయర్ చదువుకున్నప్పుడు స్టేట్ కూడా ఆడిన వాలీబాల్. ఇప్పుడు గోపాలపట్నం ఎమ్మెల్యే గారి ఘనబాబు గారు కూడా నేషనల్గా ఆడాడు. ఎంతో బ్యాచ్. నేను స్టేట్ వరకు వెళ్ళి ఆగిపోయాను, రాజకీయాలకు వచ్చాను. నేను చాలామంది మంచి క్రీడాకారులు ఉండేవారు. అది ఎందుకో రాను రాను క్రీడా రంగం మీద ప్రభుత్వాల చూపు తగ్గింది. ఇంతకుముందు ఏదైనా గ్రామంలో స్పోర్ట్స్ మీట్ పెడుతున్నాం అంటే ఆ గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో గర్వంగా ముందుకు వచ్చేవారు. మీ ఊళ్ళో స్పోర్ట్స్ మీట్ పెడదాం అనుకుంటున్నాను, కబడ్డీ పెడదాం అనుకుంటున్నానంటే ఆ గ్రామ పెద్దలందరూ వచ్చి సార్ మాకు ఇవ్వండి సార్ అవకాశం అని అడిగారు. ఇప్పుడు రావట్లేదు, గ్రామ పెద్దలు ముందుకు రావట్లేదు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెట్టాలంటే మాత్రం ఏమో డబ్బులు తెచ్చిస్తారు. పండగలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెట్టాలంటే మాత్రం గ్రామస్తులందరూ చందాలు ఇస్తారు. ఇలాంటి దానికి ఇవ్వరు. ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం వల్ల అందరూ చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో ఎంగేజ్ అయితే వాళ్ళ మైండే డైవర్ట్ అయిపోతుంది. ఒక పక్క ఎడ్యుకేషను, ఒక పక్క స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటే ఆనందం వేరు. ఇప్పుడు లేవు, ఎక్కడా లేవు. అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మొన్న స్పోర్ట్స్ చైర్మన్, ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ నాయుడు గారితో నేను మాట్లాడడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టాలా, ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా స్పోర్ట్స్ మీట్ అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన అడిషనల్ ఎస్పీ గారు ప్రసాదరావు గారు, మన నర్సీపట్నం డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు, సూర్యచంద్ర గారు, అలాగే సాఫ్ట్బాల్ అసోసియేషన్ మెంబర్స్కి, అది స్థానిక నాయకులకి, ప్రెస్ వారికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఇప్పుడే నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఈ పోటీలు 4 రోజులు జరుగుతాయి మన ప్రాంతంలో. ఈ కృష్ణదేవిపేటలో, కృష్ణదేవిపేట అంటే చాలామందికి ఇక్కడ పిల్లలు తెలియకపోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ ప్రాంతం. ఈ పుస్తకాల్లో చదువుకుంటారు, అల్లూరి సీతారామరాజు సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమా యాక్టర్ కృష్ణ గారి సినిమా తీశారు అల్లూరి సీతారామరాజు. ఎన్టీ రామారావు గారు కూడా యాక్ట్ చేశారు అల్లూరి సీతారామరాజుగా. అటువంటి మహనీయుడు తిరిగిన ప్రాంతం ఈ ప్రాంతం. బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోయాడు. అతను షూట్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత అతన్ని ఇదే ఊళ్ళోకి తీసుకొచ్చి సమాధి చేశారు. ఇక్కడ చిహ్నంగా సమాధి కూడా ఉంది. ఈ స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అల్లూరి సీతారామరాజు గారి సమాధి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సు తీసుకొని మీరు అందరూ కూడా వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. సార్ సిఐ గారు, కాదు మా ఎస్ఐ గారు,
స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత పిల్లలందరూ అక్కడ తీసుకెళ్ళండి సార్. తీసుకెళ్ళి అల్లూరు సీతారామరాజు గారికి నివాళులు ఎప్పిస్తే అదొక స్ఫూర్తి. తీసుకెళ్ళి ఎలిమూరు తీసుకెళ్తే బాగుంటుంది. ఆ కార్యక్రమం చెప్తాను.